హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో నేను మీ బిశంకర్ బిజినెస్ ఓనర్. క్వశ్చన్ చెప్తా క్లారిటీగా ఏంటండి, చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అనగానే భయపడుతూ ఉంటారు. సో మీరు డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చేటప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మెయిన్ పాయింట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటే డైరెక్ట్ సెల్లింగ్సే. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ కాబట్టి. కాకపోతే ఇక్కడ మీకు మైనస్ పాయింట్ ఎక్కడ జరుగుతుందంటే, మీరు డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చేటప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయండి. మనకు నేను చేసిన కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మీకు తెలుసు. దాంతోపాటు వెస్టేజ్ అని, ఆంబే అని, ఐఎంసీ అని, ఆర్ఎంసీ చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆ కంపెనీ ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తుంది, ఒక పర్సన్ తీసుకొస్తే మనకి ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, ప్రొడక్ట్ ఎక్కడ తయారు చేస్తుంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగా కాదా, ఆ ప్రొడక్ట్ తయారు చేసిన వాడి వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని దేశాలలో ఉంది, ప్రొడక్ట్ తయారు చేయడానికి ఏం పండిస్తుంది, ఓకే. సో ఎన్ని కంట్రీస్లలో ఏ విధంగా దాని పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇందులో జాయిన్ అయిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, వాళ్ళ లైఫ్ ఏ విధంగా మారుతుంది, ప్రొడక్ట్ వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉంది, సో గవర్నమెంట్ సర్టిఫైడా కాదా. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు వరల్డ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్లో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మీకు మైనస్ పాయింట్ ఎక్కడ జరుగుతుందంటే, మీరు ఎవరి కిందకి అయితే వస్తున్నారో, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని జాయిన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క సీనియర్ పర్సన్ అయి ఉండాలి. ఆ వ్యక్తి నేర్చుకున్న పర్సను క్లారిటీగా మీకు చెప్పగలుగుతాడు, మిమ్మల్ని గెలిపించగలుగుతాడు అనే పర్సన్ కింద జాయిన్ అవ్వాలి. అలాంటి పర్సన్ అంతా మీకు జాయిన్ అవుతే డైరెక్ట్ సెల్లింగ్లో మీకు జీవితం అనే పర్సన్ మారుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనింగ్స్ అని విన్న తర్వాత ఆలోచించాలి, ఈ పర్సన్ ఏ విధంగా ఉన్నాడు, ఈ పర్సన్ కింద జాయిన్ అవుతే నా లైఫ్ ఏ విధంగా మారుతుంది, నాకు నేర్పించలేడా, నన్ను ముందు తీసుకెళ్ళడా, నాకు సపోర్ట్ ఇస్తాడా చేయడా అనే విషయం క్లారిటీ నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడే మాటలు వింటే మనకు అర్థమైపోతుంది. అంతేగాని ఏదో అబద్ధాలు చెప్పేసి నువ్వు ఈరోజు జాయిన్ అయిపో, రేపటికి డబ్బులు వస్తాయి, రేలునే డబ్బులు వస్తాయి, ఈరోజు ఇంత పెట్టేసేయి, ఇంత ఫోన్పే చేయి, ఇలాంటి వాళ్ళు ఫ్రాడ్ ఉంటారు. కంపెనీ ఎథికల్గా ఉంటుంది. సో కంపెనీ ఎథికల్గా ఉంటుంది, కానీ అందులో వర్క్ చేసే వాళ్ళు ఫ్రాడ్ ఉంటారు. సో కాబట్టి గమనించాలి. ఎందుకంటే యాజ్ ఎ మేనేజర్గా 3 years నుంచి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి చాలామంది ఫర్ ఎవరో జనాలు కూడా సార్ నాకు అట్లా ఇప్పిస్తారు, సార్ నాకు ఇట్లా ఇస్తారని చెప్పేసి ఫోన్ కాల్ చేసి నాతో బాధపడుతూ ఉంటారు. అందుకే చెప్తుంటా, మోసపోవడం మన తప్పు, మోసం చేయడం మన తప్పు కాదు. అందుకే చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మోసపోతూ ఉంటారు. సో కాబట్టి ఏదైనా సరే క్లారిటీ తెలుసుకోవాలి. క్లారిటీ తెలుసుకొని కనుక మీరు డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేయాలనుకుంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మించినటువంటి కంపెనీలు వేరే లేవు. ఎందుకంటే ద ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ప్రొడక్ట్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, వాడిన వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. 173 కంట్రీస్ వాడుతున్నాయి. సో ఎందుకంటే నేను మ్యానేజర్ నేను వాడుతున్నాను కాబట్టి ఎంతోమందికి ఇప్పిస్తూ ఉంటాను. సో మీరు నీతిగా నిజాయితీగా మీ లైఫ్ మార్చుకోవాలి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మ్యానేజర్ ఉన్న నా తరపున వర్క్ చేయాలనుకుంటే పైన స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎలా చేయాలి నేర్పించే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ.